హెచ్చరించారు. ఇదే అంశంపై ఇవాళ డిబేట్ లో డిస్కస్ చేయబోతున్నాం. ఇవాళ డిబేట్ లో మనతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు టీపీసీసీ ప్రధాన కార్యదర్శి కసుబ శ్రీనివాసరావు గారు జాయిన్ అయ్యారు, మనతో పాటు ఉన్నారు. అండ్ అదేవిధంగా శ్యామ్ సుందర్ వరయోగి గారు సీనియర్ జర్నలిస్ట్, ఇద్దరు అందుబాటులో ఉన్నారు. గుడ్ మార్నింగ్ అండి ఇద్దరికి. గుడ్ మార్నింగ్ అండి. శ్యామ్ సుందర్ గారు, నేను మీతోనే స్టార్ట్ చేస్తాను. సో మనం చూస్తున్నాం, ఏదైతే ట్రంప్ ప్రకటన తర్వాత అటు ఒక పక్క అటు శాంతి చర్చలకు సిద్ధం అంటూనే మళ్ళీ దాడులు చేయడం, అది రష్యాకు కూడా నచ్చకపోవడం, ఇవన్నీ మనం చూస్తున్నాం. బట్ ఇంకొకటి ఏంటంటే మెయిన్ పాయింట్, ఇరాన్ ఈ టైంలో ప్రతీకార దాడులతో నాట్ ఓన్లీ ఇజ్రాయెల్ ఇరాన్ మధ్యనే కాదు, కంప్లీట్ గల్ఫ్ దేశాలకు అది వ్యాపించింది. అండ్ ఇంకో పక్క హర్ముజ్ సరిహద్దును కూడా అక్కడ క్లోజ్ చేయడం వల్ల ఇప్పుడు పెట్రోల్, డీజిల్, చమురుకు సంబంధించి కూడా క్లోజ్ అవ్వడం. అండ్ నిన్న ఈ ఎఫెక్ట్ ఎలా ఉందంటే కూడా నిన్న మన ఇండియన్ స్టాక్ మార్కెట్స్ ఒక ఎగ్జాంపుల్ గా మనం మాట్లాడుకోవచ్చు. ఎందుకంటే కంప్లీట్ గా డౌన్ నుంచే మొత్తం డౌన్ ఫాల్ అయింది, అది మనం చూసాము. అది అక్కడి నుంచి కూడా స్టార్ట్ అయిపోయింది. సో ఏ రకంగా చూసినా ఈ యుద్ధాలు కేవలం ఆ రెండు దేశాలకే కాకుండా కంప్లీట్ యావత్ ప్రపంచ దేశాలని, గల్ఫ్ దేశాలని మరీ ఎక్కువగా పాయింట్ చేస్తుంది. కాబట్టి ఇరాన్ ఈ పాయింట్స్ అవన్నీ ఒకసారి మీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి? ఇలాగే కంటిన్యూ అయితే ఏంటి నెక్స్ట్? అంటే వాస్తవానికి జనరల్ గా ఒక సమస్య ఉంది అంటే ఆ సమస్య నుంచి ఎట్లా పరిష్కరించుకోవాలా అనేది మామూలుగా అందరం ఆలోచిస్తాం. కానీ ఇరాన్ తెలివి తక్కువగా సమస్యను పెంచుకుంది. ఇంకా వేరే దేశాల పైన కూడా ఇదే టైంలో దాడులు చేస్తుంది. ముందే పవర్ఫుల్ శక్తులు అమెరికా, ఇజ్రాయిల్ దాడులు చేస్తున్నాయి. అంటే యాక్చువల్ గా ఈ దాడులు అసలు ఇజ్రాయిల్, ఇరాన్ ముందు నుంచి శత్రువులు అంటే ముందు నుంచి శత్రువులు కాదు. 79 వరకు కూడా మిత్ర దేశాలు ఆల్మోస్ట్ గా. అయితే ఎప్పుడైతే అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాన్ని కూల్చేసి అమెరికా తన డమ్మీ నాయకుడిని పెట్టిన తర్వాత ప్రజల లోపల కష్టాలు పెరిగినాయి. అక్కడ తిరుగుబాటు వచ్చింది. తిరుగుబాటును అవకాశంగా తీసుకొని ఆయతుల్లా ఖొమైనీ అధికారంలోకి వచ్చాడు. ఆయతుల్లా ఖొమైనీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల పరిస్థితి ఏమైందంటే పెనం మీద నుంచి పొయ్యిలో పట్టట్టుగా ఇంకా కష్టాల పాలయ్యారు. వాళ్లకు మత ఛాందసవాదం పెరిగింది. అక్కడ మతమౌఢ్యం పెరిగింది. ఇరాన్ లో విపరీతమైన తీవ్ర నిర్బంధం పెరిగేసరికి ప్రజల లోపల కూడా తీవ్ర అసహనం పెరిగింది. ఎప్పుడు ఈ ఖొమైనీ ప్రభుత్వం పోతుందా? అంతేకాకుండా ఖొమైనీ ఎప్పుడైతే అధికారంలోకి వచ్చాడో వచ్చి రాగానే ఇజ్రాయిల్లో ఉన్నటువంటి ఒక పవిత్రమైన మసీదు వాళ్ళది ఉంది. ఆ మసీదు మనది కాబట్టి ఇజ్రాయిల్ మనల్ని ఆక్రమించింది అని చెప్పేసి ఇజ్రాయిల్ ఆక్రమణదారుడు అని చెప్పేసి మొదలు పెట్టారు. దాంతో అప్పటి వరకు ఉన్నటువంటి ఇజ్రాయిల్ ఇరాన్ మిత్రత్వం ఏదైతే ఉందో అది శత్రుత్వంగా మారింది. ఎప్పటికైనా ఇంకోటి ఏంటంటే ఇజ్రాయిల్ చాలా చిన్న దేశం. అక్కడ ఆ చుట్టూతో మొత్తం 7 ముస్లిం కంట్రీస్ ఉంటాయి. అవి ఎప్పుడు కూడా ఇజ్రాయిల్ ను ఆక్యుపై చేయాలనే చూస్తుంటాయి. కాబట్టి గాజా గాని, ఇరాన్ గాని, మిగతా బహ్రెయిన్ గాని అవన్నీ కూడా దేశాలు ఆ చుట్టుపక్కలనే ఉంటాయి. ఆ ఇజ్రాయిల్ ని ఆక్యుపై చేయడానికి ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ఇజ్రాయిల్లో ప్రతి ఒక్క పౌరుడు దేశభక్తులై ఉంటాడు. ఇక్కడ విపరీతమైన దేశభక్తి. వాళ్ళందరూ యుద్ధానికి సన్నద్ధమై ఉంటారు, ఎప్పుడు కూడా సుశిక్షితులై ఉంటారు. కాబట్టి వాళ్ళ దేశాన్ని అంతగా కాపాడుకోగలుగుతున్నారు. అక్కడ యుద్ధం వచ్చిందంటేనంటే రాజకీయాలు ఏమి ఉండవు. ప్రతిపక్షము, అధికార పక్షం కలిసిపోయి పనిచేస్తుంటాయి. మన దగ్గర లాగా అనవసరంగా విమర్శించారు. మన విమానాలు ఎన్ని కూలిపోయినాయి, వాళ్ళ ఎన్ని కూల్చారని అడగడం కంటే మన విమానాలు ఎన్ని కూలినాయి, మన విమానాలు ఎన్ని కూల్చినాయి, కూల్చింది పాకిస్తాన్ అని అడిగే నాయకులు ఉండరు. అక్కడ అందరూ కూడా ఒక ఏకతాటి పైన ఉంటారు. కాబట్టి ఇజ్రాయిల్ బట్టగడగలుగుతుంది అంతమంది శత్రువులు ఉన్నప్పటికీ కూడా చుట్టూతా. ఈ పరిస్థితుల్లో కూడా ఇరాన్ ఎప్పటికైనా మాకు శత్రు దేశమే, ఎందుకంటే ఆయుధాలు తయారు చేస్తుంది కాబట్టి మాకు ఇబ్బంది అని చెప్పేసి ఇజ్రాయిల్ భావించింది. అదే సమయంలో మాకు ఇబ్బంది అని చెప్పేసి మేము చెప్పిన ప్రభుత్వం లేదు అని చెప్పేసి అమెరికా ఎప్పుడు కూడా అలాంటి కుట్రలు చేస్తుంటారు. తమకు వ్యతిరేకమైన ప్రభుత్వాలు ఉంటే ఆ ప్రభుత్వాన్ని కూల్చేందుకు అక్కడ రాజకీయ పార్టీలను ఉపయోగించుకుంటాయి, అక్కడ దేశద్రోహుల్ని ఉపయోగించుకుంటాయి. అలాగే మన దేశంలో కూడా జరుగుతుంది. అమెరికన్ డీప్ స్టేట్, జార్జ్ సోరెస్ లాంటి దుష్ట శక్తులు ఏ విధంగా మన దేశానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారో, ఇక్కడ రాజకీయ పార్టీల్ని కలుపుకొని ఏ విధంగా పనిచేస్తున్నారో మనం చూస్తున్నాం.
బంగ్లాదేశ్ లో చూసాం, శ్రీలంకలో చూసాం. అక్కడ ప్రభుత్వాన్ని కూల్చేశారు, కూల్చేసి తమ డమ్మీ ప్రభుత్వాన్ని పెట్టుకున్నారు. సో ఈ రకంగా అమెరికా ఎప్పుడు కూడా తనకు వ్యతిరేకమైన ప్రభుత్వాలు లేకుండా ఆయా దేశాలు అస్థిరంగా ఉండేలాగా ప్రయత్నం చేస్తుంది. ఎస్, మీరు అన్నట్లు కరెక్టే. అంటే వ్యతిరేకంగా ఉండడానికి చూస్తారు. ఒకటి శ్యామ్ సుందర్ గారు, అమెరికా ఎప్పుడు మీరు అన్న పంతానే వెళ్తూ ఉంటుంది. బట్ ఇరాన్ ని మనకు ఆ సిచ్యువేషన్ కనిపించట్లేదు. ఎందుకంటే ఇరాన్ ఎక్కడ కూడా అమెరికాకి సంబంధించి తలొగ్గడం లేదు. అది కూడా ససేమిరా అంటుంది, ఇంకా ముందుకు వెళ్తుంది. ఈవెన్ దో ఇప్పుడు ఇదే రకంగా ముందుకు వెళ్తే ఇప్పుడు మనకి ఇండియాకి ఆల్మోస్ట్ 80-90% వరకు క్రూడ్ ఆయిల్ అక్కడ నుంచే మనకు తక్కువగా చీప్ గా రావాలంటే అక్కడ నుంచే. సో ఇరాన్ ఈ విషయాల్లో వెనక తగ్గితే గనక మనకి ఎంతో కొంత బెనిఫిట్ ఉంటుంది. ఈవెన్ నిన్నటి నుంచే స్టాక్స్ కంప్లీట్ గా డౌన్ ఫాల్ ఏ రకంగా ఉన్నాయో మీరు కూడా చూస్తారు. ఈవెన్ మొత్తం ఏమవుతుంది ఏంటి హార్ముజ్ జలసంధి ఏదైతుందో దాని ద్వారానే చాలా దేశాలకు యుద్ధ పెట్రోల్ ట్యాంకర్స్ రావాల్సి ఉంటాయి, యుద్ధ పెట్రోల్ నౌకలు. సో కాబట్టి అవి రాకుండా వీళ్ళు ఆపేస్తామని అన్నారు, ఆల్రెడీ ప్రకటించారు. మేము ఆపేస్తే ప్రపంచ దేశాలన్నీ ఆర్థిక సంక్షోభంలో, పెట్రోల్ సంక్షోభంలో చిక్కుకుంటాయి అని చెప్పేసి ఇరాన్ ఆల్రెడీ హెచ్చరించింది. అయినప్పటికీ కూడా ఇజ్రాయెల్ కూడా ఏం తగ్గకుండా, ఇజ్రాయెల్ ఫస్ట్ ఖొమైనీని లేపేసి నిన్న అనుకుంటా మొన్న ఆయన కొడుకు అధికారంలోకి వస్తే వాడిని కూడా లేపేశారు. కాబట్టి ఇజ్రాయెల్ కూడా తగ్గట్లేదు. ఈ నేపథ్యం లోపల ఏంటంటే సంధి మార్గమే దేనికైనా పరిష్కారం అండి, శాంతియుత మార్గమే పరిష్కారం. యుద్ధం పరిష్కారం కాదు ఎప్పుడు కూడా, యుద్ధం వినాశనం ఎప్పుడు కూడా. కాబట్టి సంధి మార్గం లోపల కొమ్మిని ప్రభుత్వం ఆలోచించాల్సి ఉంటే, అందరూ ప్రతీకారానికి పోయిండ్రు, అందరూ పట్టుదలకు పోవడం వల్ల ఇప్పుడు ఒక్కొక్క దేశాన్ని ముడిపడుతుంది. మొన్నటిదాకా రష్యా ఉక్రెయిన్ జరిగింది, ఇప్పుడు ఇది జరుగుతుంది. ఇంకా కొన్ని దేశాలు కూడా ఇన్వాల్వ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కానీ ఈ సినారియోలో మనకు చాలా డిఫరెంట్ గా అనిపిస్తుంది. నాట్ ఓన్లీ ఇప్పుడు ప్రతీకారం అనే కాదు, ఎందుకంటే ఖమేనీని అతను ఆల్మోస్ట్ 37 years నుంచి ఆయన్నే పాలిస్తున్నారంటే అక్కడ ప్రజలు యాక్సెప్ట్ చేశారు. మతపరంగా ఆయనను ఒక పెద్ద మత గురువుగా చూస్తున్నారు. ఈవెన్ గల్ఫ్ దేశాలని టార్గెట్ చేయడం ఏంటంటే కూడా ఆ ఇతర గల్ఫ్ దేశాల్లో కూడా ఖమేనీకి సంబంధించి చాలా మంది ఉంటారు. వాళ్ళందరూ కూడా ఆ ప్రభుత్వాలని టార్గెట్ చేస్తే పడిపోతాయి అనేది మెయిన్ టార్గెట్. కరెక్షన్ టు అక్కడ ఖొమైనీని స్టార్టింగ్ లో మత గురువుగా తనకు గౌరవం ఇచ్చారు స్టార్టింగ్ లో. కానీ ఆ తర్వాత మత ఛాందసవాదం ఎంత పెరిగిందంటే ప్రజలు భరించలేని స్థాయికి పోయింది. ప్రజలు భరించలేని స్థాయికి పోయి ఇప్పుడు మనం చూస్తున్నాం, ఖొమైనీని చంపగానే అక్కడ ఉన్నటువంటి మహిళలు ఎక్కువగా వీధుల్లోకి వచ్చి జల్సాలు చేస్తున్నారు, సరదాలు చేస్తున్నారు, సంబరాలు చేసుకుంటున్నారు. అంటే ఆ ప్రభుత్వం పైన అక్కడ ఉన్నటువంటి ప్రజలకు దురదృష్టం ఏంటంటే మన దేశంలో ఖొమైనీకి అనుకూలంగా ర్యాలీలు చేస్తున్నారు. వాస్తవంగా ఆ దేశస్తులు అంతగా సంతోషంగా ఉంటే ఖొమైనీ గురించి వాళ్ళంతగా సంబరాలు చేసుకునే వాళ్ళు కాదు. మనం సోషల్ మీడియాలో చూస్తున్నాం ఎన్నో వీడియోలు, అక్కడ ఎంత సంబరాలు చేసుకుంటున్నారో ఖొమైనీని చంపగానే అక్కడ. కాబట్టి అక్కడ ఇప్పుడు శాంతియుతమైనటువంటి ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఖొమైనీకి సంబంధించిన ఏ వ్యక్తి అధికారంలోకి వచ్చినా ఆయన ప్రాణాలతో ఉంచే ప్రశ్నే లేదు ఇజ్రాయిల్. కాబట్టి ఇజ్రాయిల్ అమెరికా రెండు ఏకమై వాటిపైన దాడులు చేస్తున్న నేపథ్యంలో ఆ రెండు దేశాలను ఎలా ఎదుర్కోవాలని ఆలోచించకుండా ఇరాన్ చేసిన పొరపాటు ఏంటంటే మిగిలిన గల్ఫ్ దేశాల పైన కూడా, మిగిలిన ముస్లిం దేశాల పైన కూడా దాడులు మొదలుపెట్టి దాంతో సమస్యను ఇంకా పెంచుకుంటుంది తప్ప తగ్గించండి. నేను మళ్ళీ వస్తానండి మీ దగ్గరికి. అండ్ అదే విధంగా బీజేపీ ప్రధాన కార్యదర్శి పల్నాటి వెంకటరెడ్డి గారు కూడా జాయిన్ అయ్యారు. వెంకటరెడ్డి గారు గుడ్ మార్నింగ్. వస్తానండి మళ్ళీ మీ దగ్గరికి. శ్రీనివాసరావు గారు, సో నిన్న ఆల్రెడీ అన్ని దేశ అధినేతలతో కూడా ప్రధాని ఫోన్ లో మాట్లాడారు. అండ్ ఇప్పుడు ఏదైతే ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా ఈ ఏదైతే యుద్ధాలు జరుగుతున్నాయో కూడా ఇక్కడ అన్నిటికంటే మనం ఎక్కువగా మాట్లాడుకోవాల్సింది ఏంటంటే కూడా ఆ దేశాల్లో చిక్కుకున్న భారతీయులకు సంబంధించి వారి భద్రత గురించి మనం మాట్లాడుకోవాలన్నా కూడా నిన్న ప్రధాని వాళ్ళకి సంబంధించి ఫోన్ లో మాట్లాడడం, ఇవన్నీ విషయాలు కూడా జరుగుతున్నాయి. కాబట్టి సో ఏంటి ఈ సంక్షోభం టైంలో ఒక ప్రధాన ప్రతిపక్షంగా మీ సలహాలు ఏంటి? మీకు మాతో పాటు ప్యానెల్లో ఉన్నటువంటి మిత్రులకు, జీటీవీ వీక్షకులకు అందరికి కూడా నమస్కారం. నమస్తే. హోలీ ఇప్పుడు మనం ఏదైతే ఇవాళ హోలీ
పండుగను జరుపుకుంటున్నామో దానికి అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అయితే ఇరాన్ సంక్షోభం, ఇరాన్ మీద జరిగినటువంటి యుద్ధము, ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్నటువంటి యుద్ధము, దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా ఏర్పడినటువంటి పరిణామాల పైన కాంగ్రెస్ పార్టీ యొక్క స్టాండు ప్రభుత్వం తీసుకునేటువంటి దానికి అనుకూలంగా ఉంటుందని చెప్పి ఆల్రెడీ మా పార్టీకి సంబంధించినటువంటి అగ్రనాయకులు ప్రకటించారు. ఎందుకంటే దేశం ప్రపంచం ఒక సంక్షోభమైనటువంటి సమయంలో ఉన్నది. అనేక మంది దుబాయ్ తర్వాత అనేక మిడిల్ ఈస్ట్ కంట్రీస్ లో ఉన్నటువంటి మన భారతీయులు అట్నే యాత్రికులు ప్రయాణంలో జర్నీ చేస్తూ మధ్యలో ఆగి ఉన్నటువంటి అనేక మంది వాళ్లకు వాళ్లను రిలీఫ్ చేయాలి. అక్కడి నుంచి ఎవరైతే చాలా చోట్ల దుబాయ్లోనే కానివ్వండి, ఇరాన్లోనే కానివ్వండి, మిగిలిన అనేకమైనటువంటి ఈ మిడిల్ ఈస్ట్ కంట్రీస్ లో విరుక్కొని పోయి ఉన్నటువంటి మన ప్రయాణికులను ముందు మనం మన దేశానికి తీసుకునే విధంగా చర్యలు చేపట్టాలి. దానిలో భాగంగా ప్రధానమంత్రి గారు అన్ని దేశాల ప్రతినిధులతో మాట్లాడుతున్నారు. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా చేస్తామని ప్రకటిస్తున్నారు. అయితే ఇక్కడ ప్రధానంగా మన యొక్క పాత్ర ఈ రోజు ప్రపంచంలో ఒక ఎదిగినటువంటి ఒక పెద్ద దేశంగా ఉన్నటువంటి మూడో శక్తిగా, మూడో ప్రత్యామ్నాయంగా ఎదిగినటువంటి భారత్ దీన్ని మొదలు శాంతింపజేయడం కోసం కూడా ప్రయత్నం చేయాల్సిన ఆవశ్యకత ఉంది. ఆ ప్రయత్నం ప్రధానమంత్రి గారు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ యొక్క స్టాండ్ కూడా శాంతినే కోరుకుంటుంది. ఎప్పుడు కూడా యుద్ధాన్ని ప్రోత్సహించడం, యుద్ధాన్ని చేయడం కోసం ఉండడం భారతీయ వాదం కాదు. అయినప్పుడు ఈ యుద్ధం జరగడం వల్ల ఎవరికి నష్టం జరుగుతుంది అంటే, వాళ్ళు యుద్ధం చేసే ఆ యొక్క రియలిస్టిక్ కంట్రీస్ కు అమెరికా కంటే కూడా ఎక్కువ నష్టం మనకి జరుగుతుంది. ప్రపంచంలో అందరికి నష్టం జరిగినా మనలాంటి ఎక్కువ మన క్రూడ్ ఆయిల్, పెట్రోలియం ప్రొడక్ట్స్ యూజ్ చేసేటువంటి కంట్రీస్ లో అగ్రగామిగా ఉన్నటువంటి దేశం భారతదేశం. కాబట్టి మన మీద ఎక్కువ ప్రభావం పడేటువంటి అవకాశం ఉంటుంది. మన యొక్క ఆర్థిక పరిస్థితుల మీద, మన యొక్క జీవన విధానం మీద ఎక్కువ ప్రధానం పడుతుంది. మనం 1991 లో చూసినాం. అప్పుడు జరిగినటువంటి గల్ఫ్ వార్ వల్ల, ఇరాక్ చేసినటువంటి గల్ఫ్ వార్ వల్ల పెట్రోలియం ప్రొడక్ట్స్ ధరలు పెరుగుకుంటూ వస్తే ఇప్పటి వరకు అవి ఆకాశం వైపైపోతున్నాయి కానీ కిందికి దిగే పరిస్థితి లేదు. పెట్రోలియం ప్రొడక్ట్స్ యొక్క వాడకం మన దగ్గర అత్యంత ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మన మీద ఎక్కువ ప్రభావం పడుతుంది. ప్రపంచంలో అన్ని దేశాల మీద పడ్డా మన మీద మాత్రం చాలా ఎక్కువ ప్రభావం పడే అవకాశం ఉంది. ఆర్థిక పరంగా మన మీద భారం పడుతుంది. అదేవిధంగా అక్కడ మన అనేకమైనటువంటి గల్ఫ్ లో భారతదేశం నుంచి వెళ్లి అక్కడ ఉన్నటువంటి జీవిస్తున్నటువంటి అనేక మంది పౌరులు ఉన్నారు. వారందరి పరిరక్షణ కూడా మన యొక్క ప్రధానమైనటువంటి బాధ్యత. కాంగ్రెస్ పార్టీ మొదలు అక్కడ ఉన్నటువంటి ప్రవాస భారతీయులు, అక్కడ ఉన్నటువంటి వాళ్లకు రక్షణ కల్పించడం కోసం, ఇక్కడ మన ఆర్థిక విధానం మీద దెబ్బ పడకుండా ఉండడం కోసం చేయాల్సినటువంటి అన్ని చర్యలకు ప్రభుత్వానికి మద్దతుగా ఉంటుంది. కాకపోతే ఇంకా మనం త్వరితగతిన ముందుకు పోవాల్సినటువంటి ఆవశ్యకత ఉన్నది. అమెరికా యొక్క మనం ఏదైతే మనం చేసినటువంటి ట్రేడ్ అగ్రిమెంట్స్ కానివ్వండి, అమెరికా ప్రతిదానికి మనం తలవగ్గడం వల్ల మనకు జరుగుతున్నటువంటి లాభాలు ఏమిటి, నష్టాలు ఏమిటి బేరే చేసుకొని జరిగిన సంఘటనలన్నీ కూడా చూసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉన్నది. పెట్రోలియం ప్రొడక్ట్స్ లో ఇప్పుడు 3వ స్థానంలో క్రూడ్ ఆయిల్ లో కానివ్వండి, గ్యాస్ లో కానివ్వండి, హైయెస్ట్ సప్లయింగ్ కంట్రీ అయినటువంటి ఇరాన్ చేస్తున్నటువంటి ఇరాను అండ్ వీళ్ళు ఇజ్రాయెల్ చేస్తున్నటువంటి యుద్ధం వల్ల మనకు చాలా ఇబ్బంది కలుగుతుంది. ఇప్పుడు దీన్ని ఏ విధంగా పరిష్కరించడానికి ఒక ముఖ్యమైన భూమిక పోషించాల్సిన ఆవశ్యకత భారతదేశానికి ఉన్నది. ఏదో విధంగా దీని యుద్ధం ఇప్పుడు మన శ్యామ్ సుందర్ గారు క్లియర్ గా అక్కడ ఉన్నటువంటి ఆయన్ని 37 సంవత్సరాల క్రితం అతను ఏ విధంగా వచ్చిండ్రు, ఆ వచ్చిన తర్వాత అక్కడ ఒక ఇస్లామిక్ మూవ్మెంట్ అక్కడ ఉన్నటువంటి దానికి నేతృత్వం వహించి అంతకుముందు ఉన్నటువంటి గత ప్రభుత్వాన్ని షా ప్రభుత్వాన్ని దించేసి అతను రావడం వల్ల ప్రజల లోపల ఉన్నటువంటి స్వేచ్ఛకు పూర్తిగా భంగం కలగడం, మత ఛాందసవాదం పెరగడం వల్ల అక్కడ ఉన్నటువంటి ప్రజలు కొంత వాళ్లకు వ్యతిరేకంగా ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. అయితే వారు అనుకుంటూ భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళు చాలా మంది ఇక్కడ అనుకూలమైనటువంటి ప్రదర్శనలు చేస్తున్నట్టు ఒక భారతదేశంలోనే కాదండి, ఆల్మోస్ట్ ఆల్ ఇస్లామిక్ వీళ్ళందరూ కూడా ప్రదర్శనలు ప్రపంచవ్యాప్తంగా చేశారు. కాకపోతే ఏంటంటే ఈ ప్రదర్శనలు తప్ప ఒప్ప అక్కడ జరిగినటువంటి పరిణామాల గురించి మనం బేరేజ్ వేసి దాన్ని మనం ఏం చేయగలిగిన పరిస్థితి కాదు. కాబట్టి మనము ఏ విధంగా ఈ యొక్క సంకట స్థితి నుంచి దీంట్లో పడకుండా బయటపడాలనే దానికి ఎక్కువ ప్రాధాన్యత ప్రభుత్వాలు ఇవ్వాలి. ప్రతిపక్షం కూడా దానికి ప్రాధాన్యత ఇచ్చి అక్కడ ఉన్న ప్రవాస భారతీయులను రక్షించుకోవడం, అదేవిధంగా ఇక్కడ మనము ఈ సంక్షోభం మీద ఎక్కువ ఎఫెక్టివ్ కాబోయేటువంటి దేశం కాబట్టి దీని నుంచి వారికి ఏదో విధంగా శాంతి చేకూర్చి
చేయాలి. కానీ ఇప్పుడు అమెరికా స్టాండ్ చూస్తే ఖచ్చితంగా శ్యామ్ సుందర్ గారు క్లియర్ గా చెప్పిండ్రు, ఖమైనీకి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరున్నా కూడా అక్కడ ఉంచేటువంటి పరిస్థితి లేదు. సతీమణి కూడా మరణించింది. ఈవెన్ ఒకటి శ్రీనివాస్ గారు, ఇప్పుడు ఒకటి పాయింట్ ఏంటంటే కూడా ఈవెన్ మన భారత్ లో జరిగిన ఈ ఉగ్రదాడులు, పహల్గాం, పుల్వామా ఇలాంటి దాడుల వెనుక అటు హమాస్, హిజ్బుల్లా లాంటి మిలిటెంట్స్ ఉన్నాయని చెప్పేసి ఏదైతుందో వాటికి సంబంధించిన రూట్స్ కూడా ఇరాన్ నుంచే ఫండింగ్ అంతా వాళ్లే మొదటి నుంచి చేస్తున్నది అభియోగం ఉన్నది, వాస్తవం అది. అయితే ఇప్పుడు మనం ఇరాన్ వైపా స్టాండ్ మనం ఇజ్రాయెల్ వైపు అనే దానికంటే ఎక్కువ శాంతి వైపు మన స్టాండ్ ఉండడం అనేది ఇంపార్టెంట్. మనము దీన్ని ఇప్పుడు యుద్ధము జరగడంలో ఎవరి పక్షం వహిస్తాం అనేది అంత ముఖ్యమైన అంశం కాదు. ఎందుకంటే వాళ్ళకున్న కారణాలు ఇవాటివి కాదు, అనేక సంవత్సరాలుగా జరుగుతున్నటువంటిది. అయితే అమెరికా స్టాండ్ కూడా దీంట్లో ఎంతవరకు కరెక్ట్ ఉన్నది, వాళ్ళు ఎవరు ఎక్కడైతే ఆయిల్ ఎక్కడ ఎక్కువ అయితే బాగా ఉన్నదో ఆ కంట్రీస్ అంతా కూడా కంట్రోల్ తెచ్చుకునేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఇరాన్ చేసినటువంటి తప్పిదం ఏంటంటే తన చుట్టూ ఉన్నటువంటి మిడిల్ ఈస్ట్ కంట్రీస్ లో కూడా సరి అయినటువంటి పద్ధతులు కూడగట్టడంలో విఫలమైంది ఇరాన్. అది ప్రధాన కారణం. ఇప్పుడు అతన్ని కొట్టగలగడానికి, అతని మీద దాడి చేయగలగడానికి ప్రపంచంలో కూడా ఎక్కడ కూడా ఎక్కువ శాతం యాక్సెప్టెన్సీ లేకుండా పోవడానికి ప్రధాన కారణం ఏంటంటే అక్కడ ఇస్లామిక్ కంట్రీస్ కానీ ఆ మిడిల్ ఈస్ట్ కంట్రీస్ లో కూడా సరి అయినటువంటి మద్దతును కూడగట్టుకోవడంలో విఫలమైంది. ఇప్పుడు తర్వాత ఈ దాడి తర్వాత ఆ చుట్టూ ఉన్న కంట్రీస్ మీద అదైతే దాడులు చేస్తున్నదో, దుబాయ్ మీద కానివ్వండి, ఇరాన్ మీద కానివ్వండి, వీటన్నిటి మీద దాడులు చేస్తుందో అది కూడా చాలా తప్పుడు నిర్ణయం. వాళ్ళు ఎంతవరకు అంటే ఇజ్రాయెల్ మీద టార్గెట్ చేయడం వరకే కరెక్టే, కానీ నేను మొత్తం గల్ఫ్ను మొత్తం నాశనం చేస్తా, ఇక్కడ ఉన్న క్రూడ్ ఆయిల్ యొక్క డిపాజిట్స్ అంతా కూడా నేను ధ్వంసం చేస్తాను, ఒక విధ్వంసకర ఉన్మాద స్థితికి పోతున్నారు. దానివల్ల ప్రపంచానికి అంత ప్రపంచ శాంతికి భంగం వాటిల్లేటువంటి పరిస్థితే కాకుండా ప్రపంచంలో ఒక పర్యావరణకు సంబంధించినటువంటి విపత్తు వచ్చేటువంటి అవకాశం కూడా ఉన్నది. అప్పుడు మనం చూసినాం ఇరాక్ యుద్ధం సందర్భంలో ట్యాంకర్స్ పేల్చడం వల్ల అనేకమైనటువంటి మనకు పర్యావరణకు సంబంధించినటువంటి ఇబ్బందులు కూడా వచ్చినాయి అప్పుడు. కాబట్టి ఆ విధమైనటువంటి దుర్ఘటన జరగకుండా ఈ ప్రపంచంలో ఉన్నటువంటి పెద్ద దేశాలన్నీ కూడా ముందుకొచ్చి ఈ యొక్క విపత్కర పరిణామాన్ని, మానవాళి పరిరక్షణ కోసం ఈ విపత్కర పరిణామాన్ని ఆపడానికి అందరూ ఇతోధికంగా వాళ్ళు ప్రయత్నం చేయాలని నా అభిప్రాయం. శ్యామ్ సుందర్ గారు దాని గురించి చారిత్రక ఇతివృత్తాలని చెప్పారు కాబట్టి నేను దానిలో కూడా వెళ్ళలేదు. మన కంట్రీ యొక్క ప్రొటెక్షన్, మనం ఏ విధంగా దీని నుంచి బయటకు వస్తామన్న దానికోసం ప్రాధాన్యత ఇవ్వాలి. దాంట్లో కాంగ్రెస్ పార్టీ స్టాండ్ క్లియర్ గా ప్రభుత్వం తీసుకునేటువంటి దానికి అనుకూలంగా ఉంటుందని చెప్పేసి మా పార్టీ అధికారికంగా ప్రకటించింది. ఓకే అండి, ఐ విల్ కమ్ బ్యాక్ టు యూ. అండ్ అదేవిధంగా ఎస్ వెంకట్ గారు, మీతో వచ్చే ముందు ఒక నిమిషం అండి. రాజారాం గారు IFLU ప్రొఫెసర్, ఆయన కూడా మనతో పాటు జాయిన్ అయ్యారు. రాజారాం గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. సో సిచ్యువేషన్స్ చూస్తున్నారు, అటు ఇరాన్ కి సంబంధించేమో కంప్లీట్